ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు పబ్లిక్ స్పీకర్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ. సో ఉషశ్రీ గురించి మనం రీసెంట్గా నిన్న చూస్తే ఒక తండ్రి కూతుర్ని చంపాడండి, నీట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయింది అని చెప్పి. అసలు ఎందుకు పిల్లల్ని కనాలి, చంపనికి పిల్లల్ని కంటున్నట్లుంది. దాని గురించి ఉషతో డిస్కషన్ చేద్దాం. నమస్తే ఉష. నమస్తే. నిజంగా దేవుడు పిల్లలు లేని మామూలుగా ఇలాంటి జరిగినప్పుడు అందరు బాధపడేది ఏంటంటే, మాకు దేవుడు ఇవ్వలేదు, మాలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఇస్తారు అంటే, పిల్లల్ని ఎందుకు కంటున్నారో అర్థం కావట్లేదు ఉష. పాప ఫెయిల్ అయిందని చంపడం అనేది నిజంగా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంచుకున్నోడి కోసము అంత దరిద్రంగా అంటే మీరు పిల్లల్ని ఎందుకు కంటున్నారు? చంపనీకి కనాలా, లేక ఎంత మంది ఏడుస్తున్నారు? ఆ మాత్రం పశువులు మేలు కదా ఉష. మామూలుగా ఒక కుక్క కానీ, పిల్లి కానీ, ఏనుగు కానీ డెలివరీ అయితే వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకుంటాయి, పిట్టలు కానీ. మరి మన వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళను పశువులతో పోల్చిన పశువులు తల ఉంచుకొని సిగ్గుపడిపోతాయి, అరే మనుషులతో పోలుస్తున్నారని. అసలు ఏంటి అంటే, ఒక ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే అంతగా కొడతారా? పట్టించుకోకుండా ఆయన ఒక ప్రిన్సిపల్ అయ్యి మరి ఇంకా దారుణం. సో ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసుకి వెళ్తే, అంటే చంపేయాలి ఇంటెన్షన్ తో ఏం చంపలేదు రాదా, ఈజ్ అ ప్రిన్సిపల్. అండ్ అమ్మాయి కూడా ఇంటర్ పాస్ అయ్యి నీట్ ఎగ్జామ్ మార్క్స్ కోసం, అంటే డెఫినెట్ గా ఫ్యాక్ట్ అది. బట్ ఆయన ఉద్దేశం చంపాలని కాదు. అంటే బీయింగ్ అ ప్రిన్సిపల్, ఇప్పుడు తల్లిదండ్రులు మందలించడం, దండించడం అనేది, మా నాన్నగారు కూడా నేను చిన్నప్పుడు ఎవరిని అబ్బాయిలతో మాట పెడిపెడిమని కొట్టేవారు. సో దండన ఎంతవరకు, ఆ తీవ్ర స్థాయి మరీ ఎక్కువ వెళ్ళిపోవడం వల్ల. ఇంకొకటి అందులో మనం చదివితే తెలుసుకున్నది నేను ఏంటంటే, అమ్మాయిని అంత కొట్టి కూడా సివియరిటీలో హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఈ లెఫ్ట్ ద హౌస్, యోగాకి వెళ్ళిపోయాడు. వాళ్ళ స్కూల్లో యోగా సెలబ్రేషన్. అసలు కొంచెం అట్లీస్ట్ అప్రమత్తంగా ఉన్న అమ్మాయి బతికేదేమో. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్, తండ్రి కొట్టే దెబ్బలు. ఎందుకంటే మా నాన్న చిన్నప్పుడు ఎవరన్నా 10th క్లాస్ అబ్బాయి రోడ్డు మీద కలిసి మాట్లాడితే అసలు ఇంటికి వచ్చి ఇంకా ఆ రోజు అయిపోయింది, నాకు చుక్కలు కనిపించి. సో ఆ కోపంలో, ఉధృతలో కొట్టే దెబ్బలు చాలా గట్టిగా ఉంటాయి. అది వాళ్ళకి తెలీదు. అండ్ దట్టు ఆ టీనేజ్ కోమలమైన అదే గ్రోయింగ్ ఏజ్, అండ్ మోరోవర్ తగలరాని ప్లేస్ లో తగులుంటుంది. అండ్ ఆయన కూడా ఇంతవరకు వస్తుందని అనుకొని ఉంటారని నేను అనుకోను. బట్ కాకపోతే కొట్టడం ఓకే, ఏదో మందలించడం ఓకే. అసలు అయినా ఇది యుఎస్ లో అయితే పెద్ద కేసు అయ్యేది. ఎందుకంటే ఆ పిల్లల్ని ఇలాంటి పేరెంట్స్ ఉండటం వల్లే దెర్ వాజ్ కేసెస్. ఇన్కాపబుల్ మామ్, ఇన్కాపబుల్ డాడ్ కనుక ఉంటే స్టేట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద కిడ్స్. అసలు ఇమీడియట్ గా స్టేట్ తీసేసుకుంటుంది, ఎందుకంటే అక్కడ ఫెసిలిటీస్ బాగుంటాయి. బట్ ఇట్లాంటి అంటే విపరీతమైన పిల్లల మీద చూపించే అది రేషనల్ బిహేవియర్ అని చెప్పాలి. అంటే ఆలోచనకు కూడా మనం అందుకోలేనంత ఇర్రేషనల్. రేషనల్ అంటే కొంతవరకు ఆలోచించి చేస్తారు, ఈయన ఆలోచించే చేశారు. బట్ ఆ తీవ్ర స్థాయికి వెళ్ళిందంటే ఆలోచించాడు. రక్తపు మడుగుల్లో ఉండేంతగా కొట్టడం అంటే చిన్నది కాదు. నేను అదే చెప్తున్నాను. అంటే ఎంత ఉద్రేకం ఉన్నా, ఒక మాస్టర్ స్టేజ్ నుంచి ప్రిన్సిపల్కి వెళ్ళిన ఆయన అండ్ ఎంతో మంది పిల్లలు ఆయన చేతుల మీదుగా వెళ్ళుంటారు. సో కన్న బిడ్డ, అది కూడా నీట్ ఎగ్జామ్. మనమే చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ ఆత్మన్యూన్యతకు గురయ్యి ఆత్మహత్యలు చేసుకొని, తల్లిదండ్రులు మీకెందుకమ్మా, నెక్స్ట్ ఇయర్ ఉంది కదా రాసుకోవచ్చు అని మనం ఒక 10 ఏళ్ల నుంచి వింటున్నాం. మనం 10th క్లాస్ మార్క్స్ తక్కువ వచ్చిన. అసలు అలాంటిది తండ్రి కొట్టడం అనేది ఒక కొత్త ఓకే, కొట్టడం ఆడపిల్లని, అది కూడా అదే కదా. అసలు ఆడపిల్ల మీద చెయ్యి వేయాలంటే తొందరగా రాదు. అండ్ దట్ ప్రిన్సిపల్ అయి ఉండి ఎంతో మంది తల్లిదండ్రులు చెప్పాలి, జాగ్రత్తగా చూసుకోండి పిల్లల్ని, ఏదన్నా వచ్చినా సరే మందలించండి అని కౌన్సిలింగ్ ఈయన ఇవ్వాల్సిన పొజిషన్ లో ఉండి కూడా మరి ఆయన ఎందుకు, ఆయన అంటే పరువు ఇవన్నీ పక్కన పెడితే రాదా రియాలిటీ ఆఫ్ సిచ్యువేషన్ లో అమ్మాయి ఏం చేస్తుంది, రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం చేయలేదు. షుడ్ హ్యావ్ దట్ బేసిక్ అండర్స్టాండింగ్. అండ్ నాకు బాధాకరమైన విషయం ఏంటంటే, అసలు కూతురుని అలా కొట్టేసి అసలు వదిలేసి ఆయనకు అసలు యోగా క్లాస్కి వెళ్ళిపోయాడు. ఇంట్లో తను చచ్చిపోయే స్థితి వరకు ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన, వెనక్కి తీసుకొస్తాడు. వచ్చేసాకే నువ్వు చూసి అలా పడిపోయిందని హాస్పిటల్లో చేపించేశారు, అప్పటికే చనిపోయిందని చెప్పారు. ఏంది అసలు, అంటే అంత నిర్లక్ష్యమా, అంత భయం లేదా? కొట్టడం ఏంటి అంటే, ఆడపిల్లని కూడా మనం
చూస్తూ చూస్తూ కొంచెం పిల్లలు పెద్దగా అయితే కొట్టలేరు. మా నాన్నగారు మా అమ్మని కొట్టడం, మా ఎక్స్ హస్బెండ్ నన్ను కొడితే ఓకే ఇది కామన్ కదా అడ్జస్ట్ అవ్వనటం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే కొట్టడం ఏంటి అసలు, అది చెయ్యెత్తటం ఏంటి ఆడపిల్లల మీద అంత ఏజ్ వచ్చి. అదే కదా. ఇప్పుడు ఇంకిత ఉండాలి అంటున్నానని Right, కాదు, right. ఇప్పుడు మనం ఇలా మాట్లాడుతున్నానని అన్నం కడుపుకి అన్నం తింటున్నావా ఇంకేదైనా తింటున్నావా? అసలు ఆడపిల్ల నిస్సహాయ స్థితిలో ఫిజికల్ గా నీకంటే ఎంత వీక్ ఉంటది Yes. అండ్ నీ కన్న కూతురు, దాన్ని అసలు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళ పిల్లల్ని పసిపిల్లల్ని మనం మందలిస్తాము అంటే వాళ్ళకి అర్థం కాని బుద్ధి లేని స్టేట్ లో కూడా అరే ఆడపిల్ల రా దాని మీద చిన్నపిల్ల మనం ఏమి చేసుకుంటాము, పసిపిల్లనే అర్థం కాని స్టేట్ లో మందలిస్తే అర్థం చేసుకొని ఒక అవగాహన శక్తి వచ్చి ఒక బుద్ధి ఒక జ్ఞానం నలుగురిలో తిరుగుతూ టీనేజ్ ఎక్కువ మాట్లాడితే పెళ్లి చేస్తే పిల్లల్ని కానీ ఏజ్ పిల్లని Right, పట్టుకొని నువ్వు మాటలతో చెప్పలేనంత స్థితి నీకెందుకు వచ్చింది? నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? నువ్వు 1,00,000 మందికి 100 మందికి 1000 మందికి పాఠాలు చెప్పి ఆ ఉపాధ్యాయ స్థితి అన్నిటికన్నా నెక్స్ట్ లెవెల్లో ఉండే స్టేట్ లో ఉండి నువ్వు ఏం చేస్తున్నట్లు అర్హత లేని వాళ్ళకి ఇమాజిన్ ఇలాంటి ఆయనకి నువ్వు ప్రిన్సిపల్షిప్ ఇస్తే ఆ పిల్లల పరిస్థితి ఏంటి? అసలు వాళ్ళని కూడా ఏమన్నా ఇంకా అంటే ఈయనకి ఇది అలవాట, అందరినీ కొడుతున్నాడా? కూతురునే కొట్టాడంటే బయట వాళ్ళు ఎంత నువ్వు చెప్పరాదా? ఇవి ఇంకా ఉదంతులు బయటకి రావట్లేదు వచ్చాయా? అసలు ఇలాంటి వాళ్ళు ఉండబట్టే పిల్లలు నిజంగా భయపడి చచ్చిపోతున్నారా? ఇప్పుడు మనం క్వశ్చన్ చేయాల్సింది ఈ పిల్లలందరూ ఎప్పుడైతే మార్కులు సరిగ్గా రాలేదని చచ్చిపోయిన పిల్లల మానసిక దౌర్బల్యం గురించి మాట్లాడుతున్నాం గాని ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళని ఎలా భయపెడుతున్నారు, ఎలా వేధిస్తున్నారు, ఎలా ఇంటర్నల్ గా వాళ్ళు క్షోభ పడి పేరెంట్ ని ఫేస్ చేయలేక చచ్చిపోయిన డెత్స్ ఎన్నున్నాయి. మనం ఇది ఎప్పుడు ఈ పాయింట్ లో ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే ఇండియన్ మన సిస్టమ్ లో తల్లి తండ్రి అంటే హార్మ్ చేస్తారని మనం కళ్ళలో కూడా ఊహించుకో. ఖచ్చితంగా ఇది ఫారెన్ కంట్రీ కల్చర్. ఇది తల్లిదండ్రుల దగ్గర ఇండియాలో బిడ్డలు సేఫ్ గా లేరంటే భూ ప్రపంచంలో ఎక్కడా ఉండరు. అలాంటి కల్చర్ లో నువ్వు పెరిగావుగా, ఈ తల్లిదండ్రులు నిన్ను పెంచారుగా, నువ్వు కూడా అట్లాగే చూసుకోవాలిగా. అలా చూసుకోకుండా అంటే నీలాంటి ఈ ఉన్మాదులు తల్లిదండ్రుల రూపంలోనే ఉండటం వల్ల ఈ డెత్స్ అన్ని జరిగాయి. 10th క్లాస్ లో పిల్లలు ఊరి తీసుకున్నారు, ఇంటర్ లో పరీక్షల్లో ఎగ్జామ్స్ లో సరైన మార్కులు అయ్యో పేరెంట్స్ ఏమో అని ఏడుస్తారు. నిజంగా ఇలాంటి పేరెంట్స్ ఉన్నారా? ఇప్పటికే మనకి ఇది తెలుస్తుంటే వీళ్ళకి 5 ఏళ్ల క్రితము డెఫినెట్ గా వాట్ ఎవర్ ద డెత్స్. అండ్ ఇంకొకటి పేరెంట్స్ కే భయపడుతున్నారా లేకపోతే ఇట్లా ఉపాధ్యాయులు ప్రిన్సిపల్స్ కూడా వాళ్ళని ఏమైనా టార్చర్ పెడుతున్నారా? బికాజ్ ఈయన ఉపాధ్యాయ స్థితిలో ఉండి ప్రిన్సిపల్ స్థితిలో ఉండి అమ్మాయిని కొట్టి చంపేసి అంత కొట్టడం నీకు కామన్ సెన్స్ తెలుస్తుంది కదా రాదా? కొడుతుంటే ఆడపిల్ల కాన్షియస్నెస్ లేకుండా నువ్వు కొడుతున్నావు చనిపోయే అంత నువ్వు కొడుతున్నావు అంటే నీ ఉన్మాద స్థితి ఎంత ఉందంటే నీ కోపం వస్తే నువ్వు ఆగలేవా? ఎదుటి వ్యక్తి చావు బతుకులు వరకు వెళ్ళినా అంత నువ్వు క్రిమినల్ కి పెయిన్ తెలీదు. అవును, ఓకే. అంటే ఈ కార్పొరేట్ సంస్థల్లో గాని విద్యా సంస్థల్లో కానీ ఇలాంటి ఉపాధ్యాయులు ఉన్నారా? తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఏడిచి ఒకవేళ ఇంకో కోణంలో చూస్తే వాళ్ళు మా పిల్లాడి పోయిన ఏడిస్తే రేపొద్దున వాడు ఉపాధ్యాయుడు ఇంటర్ అయిన తర్వాత ఇంటర్లో మార్క్ రాకపోతే మళ్ళీ ఆ ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్ళాలి కదా. పోనీ ఇంటర్ కూడా అయిపోయింది, డెఫినెట్ గా వాళ్ళు కాలేజ్ లో నువ్వు సర్టిఫికెట్ లో ఏవో తీసుకోవడానికి వెళ్ళాలి. వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా చంపేస్తారు భయపడతారు కొడతారని భయపడుతున్నారా? సో ఈ ప్రశ్నలన్నీ మనం అడగాలి. కరెక్ట్ గా చెప్పావు. అంటే ఒక కూతుర్నే ఇంత కిరాతకంగా కొట్టాడు అంటే అన్నట్టు ఏమో నిజంగా అందుకేనేమో పిల్లలు భయపడి సూసైడ్లు చేసుకుంటున్నారేమో. ఒక విధంగా ఇది ఆలోచించాలి. ఇవి బయటకు రాకుండా కప్పి పెడుతున్నారు.